అంటే శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల. కాబట్టి మొత్తం వైకాపాది వచ్చేసి సెల్ఫ్ గోల్, గందరగోళం, కన్ఫ్యూజన్. ఇక టీడీపీది సెల్ఫ్ డబ్బా. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. 10 ఏళ్ల ఉంటే ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. ఇప్పుడు అమరావతి ఏదో సడన్ గా వచ్చేసి నిన్నటి వరకు వేరేది ఉంది, ఇప్పుడు ఈ చట్టం అయిపోతానే 10 ఏళ్ళ ఉంటే ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఆల్రెడీ 1151 కోట్ల రూపాయలతో కట్టిన సచివాలయం ఆల్రెడీ ఉంది. ఆనుంటే గతంలో చంద్రబాబు, మొన్నటి వరకు జగన్, ఇప్పుడు చంద్రబాబు, ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. సరే, ఏదో ఒక భరోసా అంతవరకు బానే ఉంది. కానీ అది ఏదో మొత్తం వచ్చేసి చరిత్రలో, మానవ ఇతిహాసములో, మానవ చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుతం సాధించినట్లు దానికి అంత డోస్ వచ్చేసి అతి సర్వత్రా వర్జైతే డోస్ ఎక్కువైపోయింది. సంతోషమే, అందరం వచ్చేసి అమరావతి గారు ఎక్సెప్ట్ వైకాపా. కానీ ఆల్రెడీ అక్కడ నుండే పరిపాలన సాగుతా ఉంది కదా. కాబట్టి అది వాళ్ళది. కానీ ఇక్కడ బీజేపీది వచ్చేసి పలాయనవాదం. వాళ్ళు చేయాల్సింది చేయకుండా వాళ్ళు చేయాల్సిందేమి, విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్ కు, రాష్ట్ర సచివాలయానికి, శాసనసభకు, శాసన మండలి భవనాలకు, హైకోర్టుకు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్రం గ్రాంట్ ఇవ్వాలి. అది మాత్రం ఇవ్వకుండా, అసలైంది ఇవ్వకుండా ఏదో చట్టబద్ధత కల్పించామని చెప్పేసి దాని వాళ్ళు వచ్చేసి పెద్ద డబ్బా కొట్టుకుంటున్నారు. అసలైంది వచ్చేసి అది ఇవ్వాలా. కాబట్టి ఇప్పటికైనా సరే ఓకే, ఒక మంచి పని, ఒక భరోసా జరిగింది, అంతవరకు బాగుంది. ఇంకా దీన్ని ఎక్కువ కొట్టుకోకుండా, సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టుకోకుండా ఇంకా చేయాల్సిన పనులేమి, ఒకటి ముందు ఆ రైతుల గురించి ఆలోచించి, వాళ్ళు రైతులు ఇచ్చారు 11 ఏళ్ళు అయింది, వాళ్ళకు ఇంకా రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ వాళ్ళకు చూపించండి, ఆడ లేఅవుట్స్ వేయండి, డెవలప్ చేయండి. వాళ్ళు వచ్చేసి అమ్ముకునేదానికో, లేకుంటే సంసారం ఉండేదానికో, వ్యాపారం చేసుకునేదానికో అవకాశాలు కల్పించండి. ముందు అది చేయండి. ఇక రెండవది, కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించి అప్పులు కాకుండా రాజధాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్మించండి. రాజధాని ఏరియాను ఫ్రీ జోన్ గా చేయండి. రాష్ట్రంలో అందరికీ అవకాశాలు వచ్చేట్టుగా. గతంలో హైదరాబాద్ కూడా ఫ్రీ జోన్ ఉండేది, ఎందుకంటే రాజధాని ప్రాంతం. కాబట్టి ఇప్పుడు దాన్ని ఫ్రీ జోన్ చేయండి. మిగతా చట్టంలో ఉన్నట్టు అమలు చేయండి. చట్టంలో ఉన్నట్టేమి, సెక్షన్ 94 ప్రకారంగా రాజధానికి కేంద్రం నిధులు, సెక్షన్ 90లో ఉన్నట్టుగా పోలవరం కేంద్ర ప్రభుత్వం నిధులు తొందరగా పూర్తి చేయాలా, సెక్షన్ 96 లో ఉండే విధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తెప్పించడము, 13th షెడ్యూల్లో ఉండేటి వచ్చేసి ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ ను శైలాధ్వర్యంలో నిర్మించడము. ఇప్పుడు ప్రైవేట్ ఏదో చేస్తున్నారు, దాని గురించి కాదు, శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రావాలని 13th షెడ్యూల్లో ఉంది. తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు, తర్వాత విజయవాడ, విశాఖ అండ్ తిరుపతి. సరే, విశాఖకి ఏదో పక్కన వేరే కుడుతున్నారు, ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాలు. అంటే చట్టంలో ఆల్రెడీ ఇప్పుడు ఏదో చట్టం చేసినామంటున్నారు, ఆల్రెడీ చట్టంలో ఉండేటి. సెక్షన్ 94 వచ్చేసి రాజధానికి నిధులు ఇవ్వని చట్టంలో ఉంది. సెక్షన్ 90 వచ్చేసి పోలవరాన్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి చట్టంలో ఉంది. ఆల్రెడీ సెక్షన్ 46 ముందే తరహా ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి చట్టంలో ఉంది. 13th షెడ్యూల్ ఇవన్నీ చట్టంలో ఉండేటి ముందు ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్ చేసి ఇక అభివృద్ధి వికేంద్రీకరణ మీద, అధికార వికేంద్రీకరణ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా పొద్దుసం ఈ సినిమా స్టాప్ చేసేసి ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఆల్రెడీ స్థానిక ప్రభుత్వాలు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్స్ కు, మున్సిపాలిటీస్ కు సకాలంలో ఎన్నికలు నిర్వహించక స్పెషల్ ఆఫీసర్స్ పెట్టినారు. తర్వాత సర్పంచ్ అయిపోయింది, వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్. సెప్టెంబర్ 24 మండల పరిషత్, జిల్లా పరిషత్ అయిపోతుంది, దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో, కేంద్ర ప్రభుత్వం ఎంతో, లోక్సభ ఎంతో, అసెంబ్లీ ఎంతో, స్థానిక ప్రభుత్వాలు ఇవి. కాబట్టి సకాలంలో వాళ్ళకి 73 రాజ్యాంగ ఎన్నికలు నిర్వహించాలా, దాని గురించి కాన్సన్ట్రేట్ చేయండి. అలాంటి చట్టంలో ఉండేది చేయండి. ఓకే అండి, తులసిరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా టీడీపీ ఎమ్మెల్సీ భూమి